హాయ్ హలో అందరికీ నమస్తే. ఇక్కడ చూసారు కదా ఫ్రూట్స్ అండి. లాస్ట్ వీడియోలో నేను షేర్ చేశాను కదా అక్వేరియం ప్యారడైజ్. అక్కడికి వెళ్ళి వస్తూ ఉన్నప్పుడు మేము బయటకి రాగానే లెఫ్ట్ సైడ్లో ఫ్రూట్ మార్కెట్ అనేది ఉంది, చాలా పెద్దది. ఇంకా అక్కడ దారిలో అనేది మేము ఫ్రూట్స్ అక్కడే తీసుకున్నాము, పర్లేదు. కొంచెం ఆన్లైన్లో కంటే రీజనబుల్గానే ఉన్నాయి. ఇంకా మ్యాంగోస్ సమ్మర్ స్పెషల్ కదా, ఇది మా ఇంట్లో ఇష్టం అండి, నాకు మా హస్బెండ్కి. బట్ మాకు ఇతను మాత్రం తినడు. మీ ఇంట్లో కూడా ఇలా ఎవరైనా ఉన్నారా? ఇంకా నాకు కమెంట్ చేయండి. మాకైతే చాలా చాలా ఇష్టము, సమ్మర్లో వస్తాయి కాబట్టి డెఫినెట్గా తెచ్చుకుంటాము రెగ్యులర్గా. ఇంకా ఈ మ్యాంగోస్ అనేది నేను ఇలా పీల్ చేసుకొని కట్ చేసుకుంటాను, అప్పుడు నాకు తినడానికి మాకు చాలా బాగా అనిపిస్తుంది. ఈ మ్యాంగో అనేది మీకు పీల్ చేయడానికి రాకుండా మెత్తగా ఉంటే దాన్ని కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత ఇలా చేయండి, ఈజీగా వచ్చేస్తుంది, చాలా బాగుంటుంది. ఇలా అయితే మనం ఇంకా డైరెక్ట్గా తినేసేయచ్చు అనమాట. చూడండి, చూడడానికి కూడా ఎంత బాగుందో. కొంచెం టైం తీసుకుంటే సరిపోతుంది, ఏమీ కాదు, చాలా బాగుంది. ఇంకా ఈ వీడియోలో వచ్చేసి ఒక హెల్దీ దోశ రెసిపీ అనేది, మిల్లెట్ దోశ అనేది మెయిన్గా షేర్ చేశాను. లాస్ట్ టైం నేను బాజ్రా అంటే సజ్జలతో తయారు చేసిన దోశ అనేది షేర్ చేశాను. ఇప్పుడు వచ్చేసి రాగులు అనమాట. ఎవరైనా మిల్లెట్స్ అనేది డైట్లో చేర్చుకోవాలి అనుకుంటే, మొదలు పెట్టాలి అనుకుంటే ఇలా కొంచెం కొంచెంగా స్టార్ట్ చేయండి. ఫుల్లీగా కాకుండా ఒకేసారి మొత్తం మిల్లెట్స్గా కాకుండా. ఇక్కడ నేను రాగులు అనేది ప్యాకెట్లో తీసుకున్నాను. మీరు లూజ్ రాగులు తీసుకున్నప్పుడు వాటిని బాగా శుభ్రంగా చేసుకొని, రాళ్ళు మట్టి ఇసుక అవేమీ లేకుండా చేసుకోండి. ఎందుకంటే జనరల్గా లూజ్ వాటిలో మనకి ఎక్కువ ఉంటాయి అన్నమాట. ప్యాకింగ్లో ఉన్న వాటిలో అయితే చాలా చాలా తక్కువ, అసలు ఉండవు. సో ఇక్కడ నేను ఒక కప్పు రాగులకి ఒక కప్పు బియ్యం అనమాట. మీరు బ్రౌన్ రైస్ యూజ్ చేసుకోవచ్చు, రేషన్ బియ్యం వాడుకోవచ్చు, ఇంకా తక్కువ పాలిష్ ఉన్నవి ఏదైనా ఒక బియ్యం యూజ్ చేసుకోవచ్చు. చాలా హెల్దీ దోశ అనమాట ఇది, పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా. ఇది మిల్లెట్స్ అనేది మనకి డైజెషన్ అనేది కొంచెం స్లోగా అవుతుంది, సో డయాబెటిక్ వాళ్ళకి కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మినపగుళ్ళు అనమాట, ఒక కప్పు తీసుకోవాలి. అన్నీ 1 కప్ అనమాట. 1 కప్పు మినపప్పు, 1 కప్పు రాగులు, 1 కప్పు బియ్యం అనమాట. తర్వాత మనం దోశలోకి యూజ్ చేసుకునేలాగా 2 స్పూన్ల మెంతులు అనేది వేసుకోవాలి. ఈ మెంతులు కూడా వేసుకొని బాగా ఒక 4-5 టైమ్స్ బాగా కడిగి వాటర్ అంతా క్లియర్గా వచ్చేదాకా కడుక్కోవాలి. కడిగేసి మనం ఒక 10 గంటలు కడిగేసి ఒక 10 గంటలు అనేది నానబెట్టుకోవాలి. మిల్లెట్స్ నానబెట్టుకోవడానికి కొంచెం టైం పడుతుందండి. మనం ఎక్కువసేపు నానబెట్టుకుంటే మనకి డైజెషన్ అనేది బాగుంటుంది. లేదంటే కొంతమందికి స్టార్టింగ్లో డైజెషన్ ప్రాబ్లం అనేది వస్తుంది, మేబీ అందరికీ కాదు. ఇక్కడ ఒక చిన్న విషయం అనేది నేను చెప్పాలనుకున్నాను, మీరు ఇది గమనించారా? నాకు కమెంట్ చేయండి. నాకేమనిపిస్తుంది అంటే, మనం ప్లాస్టిక్ వాటిల్లో స్టోర్ చేసుకునే వాటికంటే ఇలా గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసుకున్న ఫుడ్ అనేది ఎక్కువ రోజులు మనకి ఫ్రెష్గా ఉంటుంది అనిపిస్తుంది, మనకి పురుగు అది పట్టకుండా అని నాకు అనిపిస్తుంది, నేను గమనించినంత వరకు. మీకు ఎవరికైనా ఇలా అనిపిస్తే నాకు కామెంట్ చేయండి. ఇంకా ఇలా నేను ఒక మిగిలిన వాటన్నిటిని ఒక గ్లాస్ బాటిల్లో అనేది స్టోర్ చేసుకున్నాను, అదే మీకు చెప్తున్నాను. ఇది మీకు చెప్పాలి అని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట. ఇవి నేను మీషోలో తీసుకున్నాను, చాలా బాగున్నాయండి. మీకు ఎవరికైనా కావాలి అంటే ట్రై చేయండి, పర్లేదు, రేట్ కూడా రీజనబుల్గానే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా అవి 10 గంటలు నానబెట్టుకున్నాక, నేను మార్నింగ్ నానబెట్టాను కదా, ఇంకా ఈవినింగ్ చూడండి ఇలాగ అయిపోయింది. నానబెట్టేశాను వాటిని, మళ్ళీ 2-3 సార్లు బాగా కడుక్కొని ఇంకా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలి, లేదా మీరు గ్రైండర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కొత్తగా మిక్సీ వేసుకునే వాళ్ళకి, వంట చేసుకునే వాళ్ళకి ఏంటంటే, ఈ పప్పుల్లో వాటర్ ఎన్ని పోయాలి అంటే మిక్సీ చేసుకునేటప్పుడు జస్ట్ ఆ పప్పులు మునిగే వరకు వాటర్ పోస్తే సరిపోతుంది. మరీ ఎక్కువ మరీ తక్కువ పోసినా కూడా మిక్సీ అనేది తిరగదనమాట. సో ఇదొకటి, ఆ పప్పులు మునిగే వరకు వాటర్ పోసుకొని బాగా మెత్తగా మిక్సీ చేసుకొని మనం నైట్ అంతా ఫెర్మెంటేషన్ అనేది చేసుకోవాలి. ఇంకా ఈ దోశ అనేది చాలా చాలా టేస్ట్ కూడా బాగుంటుందండి. కాలడానికి కొంచెం లిటిల్ బిట్ టైం తీసుకుంటుంది. ఇంకా నేను బాగా మెత్తగా మిక్సీ చేసేసుకొని ఇలాగ బౌల్లో వేసేసుకున్నాను. ఇది నైట్ అంతా అలాగ వదిలేస్తే మనకి మార్నింగ్కి చక్కగా ఫెర్మెంటేషన్ అనేది అవుతుంది. ఈ ఫెర్మెంటెడ్ ఫుడ్ అనేది నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, ఇది చాలా హెల్దీ అని. ఇప్పుడు చాలామంది హెల్త్ ఎక్స్పర్ట్స్ అనేది చెప్తా ఉన్నారండి. మీరు కూడా ఎవరైనా చూస్తున్నారా అలాగా వీడియోస్లో? అలాగా ఇంకా మార్నింగ్కి మనకి చక్కగా ఫెర్మెంటేషన్ జరిగి బ్యాటర్ అనేది చక్కగా రెడీ అయిపోతుంది దోశ వేసుకోవడానికి. ఇంకా అందులో మనకి కావాల్సినంత ఉప్పు వేసుకొని, ఇక్కడ చూడండి చక్కగా మనకి పొంగి పైన రెడ్ కలర్లో కనిపిస్తుంది, రాగుల కలర్ అనమాట అది. నేను స్పూన్తో మీకు చూపిస్తాను, ఇలాగ చూడండి, లోపల చక్కగా పొంగిందనమాట మనకి పిండి. దానిలో మనకి ఇంకా ఎంత సాల్ట్ కావాలి అనేది వేసుకొని, వాటర్ వేసుకొని కొంచెం పల్చగా చేసుకొని, మరీ పల్చగా కాదు,
మామూలు దోస పిండి కంటే కొంచెం పలుచగా చేసుకొని మనం దోస అనేది వేసుకోవాలి. బాగా పెనం వేడెక్కాక వేసుకుంటే దోసలు బాగా వస్తాయి పలుచగా. మరి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే దోస బాగా ఎక్కువ వేడెక్కినప్పుడు కొంచెం లైట్‌గా దోస అనేది విరిగిపోతుంది. అది నాకు ఫస్ట్ ఇలాగే జరిగిందనమాట. నెక్స్ట్ నుంచి దోసలన్నీ బాగా వచ్చాయి. సో, ఇది ఏ చట్నీతో తిన్నా కూడా చాలా బావుంటుందండి. మీరు పప్పుల చట్నీ కానీ, కారప్పొడి గానీ, ఎగ్ దోస కూడా సూపర్‌గా ఉంటుంది. నేను నెక్స్ట్ ఎప్పుడైనా షేర్ చేస్తాను. ఇంకా వచ్చేసి ఊతప్పం వేసుకోవచ్చు, పొంగనాలు వేసుకోవచ్చు. మీరు చాలా రకాల టిఫిన్‌లనేది చేసుకోవచ్చు ఈ ఒక్క పిండితో మనం. మీరు ఎవరైనా మిల్లెట్స్ అనేది వాడాలి అనుకుంటే ఫస్ట్ ఇలా మెల్లమెల్లగా ట్రై చేయండి. మొత్తం ఒకేసారి ఒకే మీల్‌లో మొత్తంగా మిల్లెట్స్ అనేది తీసుకోకుండా ఇలాగ ట్రై చేయండి. దోసలంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవ్వరు ఉండరు. ఆల్మోస్ట్ మనందరికీ సౌత్ వాళ్ళు, నార్త్ వాళ్ళకి కూడా దోస అంటే చాలా ఇష్టమేనండి. నార్త్, సౌత్ అని ఏం కాదు. దోస అనేది మన ఫేవరెట్ అనమాట అందరి ఇళ్లల్లోని. ఇంకా నేను ఇలా దోసలు వేసేసుకున్నాను. మా బాబుకి ఇచ్చేసాను ఫస్ట్. ఇంకా తను అదే చట్నీ ఏసిస్తే కొంచెం కొంచెంగా తింటా ఉన్నాడు. ఇదండి ఈరోజు వీడియో అయితే. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.